సహనంగా ఉండడం చాలా కష్టం. కానీ ఈ స్త్రీకి ఎంత సహనం అంటే, దేవుడు దర్శించిన తర్వాత 14 సంవత్సరాలు సహనంతో ఏం చేసింది? ఓర్చుకుంది. అబ్రహాము మరలా గెంటేసే వరకు ఏం చేసిందంటే దేవుని మాటకు లోబడి ఓర్చుకుంది. దేవుడు మన సహనాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. నువ్వు ఎంత ఓపికగా ఉన్నావు. దేవుడు ప్రార్థన వినలేనట్టు కనిపించవచ్చు, దేవుడు చెవులు మూసుకున్నట్టు కనిపించవచ్చు, కానీ నువ్వు ఎంత సహనంగా ఉన్నావు అది నీకు ఒక పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కష్టాల్ని తట్టుకోవడానికి ఈరోజు మీరు ఏమని అడగాలంటే దేవుని దగ్గర, ప్రభువా నాకు సహనం ఇవ్వి, నా కష్టాలు తీర్చమని నేను నిన్ను అడగను, నువ్వు ఎప్పుడు తీరుస్తావో తీర్చు, అప్పటి వరకు నా కష్టాల్లో సహనాన్ని నాకు నేర్పించు. నేను సహనం కలిగి ఉండాలి. ఆత్మ ఫలములో ఒక ఫలం ఏంటంటే సహనం, పేషెన్స్. ఈరోజు ఆ సహనం నీకుందా? ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఓపికతో భరిస్తాను. కొంతమంది కష్టాలు వచ్చాయి, దేవుడు మేలు చేయట్లేదని మందిరం మానేసేవారు ఉన్నారు. దేవుడు వద్దు, ఏమి వద్దు, అద్భుతం జరిగితే దేవుడు, కష్టాలు తీరకపోతే నాకు దేవుడు అక్కర్లేదనేవారు ఉన్నారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నేను సహనంతో భరిస్తాను. యోబులాగా చివరి వరకు నేను సహనంతో భరిస్తాను. హల్లెలూయా.